భాగ్యనగరం మెస్సీ మేనియాతో ఊగిపోతోంది. వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. రాత్రి ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెస్సీ టీం ప్రత్యర్థి జట్టు సింగరేణి 9 కెప్టెన్ గా సీఎం రేవంత్ వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉండనున్నారు. హైదరాబాద్ కు చేరుకున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తున్నారు. అక్కడ 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొనున్నారు మెస్సీ. ఆ తర్వాత అక్కడే రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రైట్, మెస్సీ హైదరాబాద్ టూర్ కి సంబంధించి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి షరీఫ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. షరీఫ్, మెస్సీ శంషాబాద్ నుంచి ఫలక్నుమా బయలుదేరాడు. మరి ఫలక్నుమాలో మెస్సీ షెడ్యూల్ పై అప్డేట్స్ అంటే? శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి క్రితమే మెస్సీ బయలుదేరారు. గ్రీన్ ఛానల్ని పోలీసులు ఆయన కేటాయించారు. ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ ఫలక్నుమాకి ప్రస్తుతం మనం బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న సెక్యూరిటీ మనం చూడొచ్చు, అక్కడికి చేరుకోబోతున్నారు. అంతకంటే ముందు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫలక్నుమా హోటల్కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రాహుల్ గాంధీని గ్రాండ్ వెల్కమ్ చెప్పి అందరూ ఒకే వెహికల్లో రావడం జరిగింది. వెనుక సీట్లో రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ముంగట్ సీట్లో పీసీసీ చీఫ్ మహేష్ కూర్చొని ముగ్గురు కూడా ఇక్కడికి ఫలక్నుమా హోటల్కి వచ్చారు. ఫలక్నుమా హోటల్కి వచ్చి రాహుల్తో భేటీ అయ్యారు. రాహుల్తో భేటీ అయిన తర్వాత పలు అంశాలపైన, రాజకీయపరమైనటువంటి అంశాలపైన చర్చ జరిగింది. మరోవైపు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి గ్లోబల్ సమ్మిట్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ పైన పూర్తిసారి రాహుల్కి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రేవంత్ రెడ్డి అన్ని వివరాలను వివరించారు. మంత్రులు చేసినటువంటి ఎఫర్ట్ని ప్రశంసించినట్లు కూడా తెలుస్తోంది. ఇక మెస్సీ మరి కాసేపట్లోనే రానున్నారు. మెస్సీ వచ్చిన తర్వాత ఆయనకు కేటాయించినటువంటి మహారాజా సూట్లో ఆయన రిఫ్రెష్ అవుతారు. రిఫ్రెష్ అయిన తర్వాత గంట పాటు గ్రీట్ అండ్ మీట్ ఉండబోతోంది. గ్రీట్ అండ్ మీట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అనేది ముందుగానే షెడ్యూల్ని ఖరారు చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్కరికి క్యూఆర్ కోడ్ని ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మెస్సీ దగ్గరికి వచ్చి ఫోటో సెషన్లో పాల్గొనేటువంటి అవకాశం పోలీసులు కల్పించారు. బందోబస్తును అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ని ఎన్ఫోర్స్ చేశారు. హైదరాబాద్ సిపి సజ్జనర్తో పాటు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ అందరూ కూడా ఇక్కడికి డిప్లాయ్ అయినటువంటి పరిస్థితి. మొత్తం 2 మార్గాల్లో గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి విఐపీలు ఇక్కడికి రావడం, అంటే మెస్సీ, అదేవిధంగా మెస్సీతో పాటు అంతకంటే ముందే రాహుల్ గాంధీ వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ ఫలక్నుమాకి ఒక గ్రీన్ ఛానల్, ఇక్కడ నుంచి ఫలక్నుమా హోటల్ నుంచి ఉప్పల్ స్టేడియంకి వెళ్ళడానికి 45 నిమిషాల పాటు షెడ్యూల్, యాజ్ పర్ అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం డిస్టెన్స్ కనిపిస్తోంది. 45 నిమిషాల వ్యవధిలో అక్కడికి రీచ్ అవుతారు. 7 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారని చెప్పి తెలుస్తోంది. ఈ అంశం పైన హైదరాబాద్ సిపి సజ్జనర్ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. మెస్సీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇక్కడికి రానున్నారు. దాదాపు 2 గంటల పాటు ఇక్కడే ఉండనున్నారు. గ్రీట్ అండ్ మీట్లో మెస్సీ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎవరైతే మీట్ అండ్ గ్రీట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళకి అఫీషియల్గా పాసెస్ని ఇచ్చాము. పాసెస్ లేని వాళ్ళు ఒకవేళ ఫలక్నుమా హోటల్లోకి ఎంట్రీ అయినట్టు తెలిసినా పోలీసుల కంటపడ్డా కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనేటువంటి అంశాన్ని చాలా స్ట్రిక్ట్గా హైదరాబాద్ సిపి సజ్జనర్ చెప్పారు. ఇక కోల్కతాలో మెస్సీ వెళ్ళిన గ్రౌండ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన మీడియా క్వశ్చన్ చేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ కూడా లేవు, ఆస్కారమే లేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. దానికోసం పకడ్బందీగా 250 మందికి పైగా పోలీసు బలగాలను మోహరించామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ జీరో నుంచి రిహార్సల్ పూర్తి చేశాము. ఎండ్ రోడ్ని అంతా కూడా గ్రీన్ ఛానల్ ఎక్కడైతే ఏర్పాటు చేశామో ఆ రూట్లో అంతా కూడా ఇప్పటికే మాక్ డ్రిల్ లాగా రిహార్సల్ని కూడా పూర్తి చేస్తామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక ఉప్పల్ స్టేడియం వరకు వచ్చేటువంటి ఎవరైతే ఫుట్బాల్ అభిమానులు ఉంటారో, ఎందుకంటే మన భారత్లో క్రికెట్కి చాలా వరకు అభిమానులు ఉంటారు, ఫుట్బాల్ ఎక్కువ ఆదరణ ఇక్కడ లేదు. కానీ ఏకంగా లియోనెల్ మెస్సీ రావడము, ఫుట్బాల్ దిగ్గజంగా గ్లోబల్ ఐకాన్గా ఆయనకు పేరుండడము, ఆయన ఆడినటువంటి ఆట తీరు అందరినీ కూడా పురుషులు అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి అందులోనూ రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఆయనతో తలబడబోతున్నారు. అది ఎగ్జిబిషన్ టోర్నమెంట్ అయినప్పటికీ కూడా, ఫ్రెండ్లీ గేమ్ అయినప్పటికీ కూడా ఎంతసేపు గ్రౌండ్లో ఆడబోతున్నారు, ఎవరు ఏ గోల్స్ని కొట్టబోతున్నారు, నిజంగా ఈ గేమ్ని అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చి వీక్షించడం ఇంకా ఎంతగానో బూస్టప్ ఇచ్చిందనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే లియోనెల్ మెస్సీ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా హోటల్కి చేరుకుంటారు. ముందుగానే ఆయనకి షెడ్యూల్ని ఖరారు చేశారు. ఏ సమయంలో ఏ యాక్టివిటీ ఉండబోతుంది అనేది ముందుగానే షెడ్యూల్ని ఖరారు చేశారు. ఆ షెడ్యూల్ని బట్టి గంట పాటు ఆయన రెస్ట్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ మీట్ అండ్ గ్రీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళంతా కూడా అందరూ కలిసి మళ్ళీ గ్రీన్ ఛానల్లో ఉప్పల్ స్టేడియంకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత కేవలం 45 నిమిషాల్లో ఉప్పల్ స్టేడియంకి వీళ్ళంతా కూడా ఇక్కడికి ఉప్పల్ స్టేడియంకి చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఉప్పల్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి రాచకొండ సిపి పూర్తి స్థాయిలో గ్రౌండ్ జీరో నుంచి పర్యవేక్షిస్తున్నారు. పాసెస్ ఉన్నటువంటి వాళ్లకు ఏ పాస్ పైన గేట్ నెంబర్ని మెన్షన్ చేశారు ఆ గేట్ నుంచే లోపలికి వెళ్ళడము, ఆ పార్కింగ్ సదుపాయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ప్రియర్ ప్లేస్ చేసినటువంటి ఆ పార్కింగ్ ఎక్కడైతే మెన్షన్ చేస్తారో అక్కడే వెహికల్ అన్నింటినీ కూడా పార్క్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి కాసేపట్లోనే ఎయిర్పోర్ట్ నుంచి లియోనెల్ మెస్సీ తాజ్ ఫలక్నుమాకు చేరుకోబోతున్నారు.